ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి లేఖ రాశారు. ముద్రగడ పద్మనాభం అరెస్ట్ ని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాపుల పట్ల ప్రభుత్వం ఏకపక్ష వైఖరి అనుసరిస్తోందని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులపైన కూడా తాను అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు చిరంజీవి లేఖ రాయడంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, చంద్రబాబుకు చిరంజీవి రాసిన లేఖ యొక్క సారాంశం ఏంటి? ప్రతిభ, ఈ ముద్రగడ పద్మనాభం అరెస్ట్ కు సంబంధించి పోలీసులు ప్రభుత్వం వ్యవహరించిన తీరును చిరంజీవి తన లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పట్ల, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు, చేయకూడని విధంగా చేశారనేది ఆ లేఖలో ప్రధానంగా చిరంజీవి ఎత్తి చూపారు. ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ప్రయత్నం జరుగుతా ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్న వర్గాల మీద ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయాలని చూస్తా ఉంది అనేది చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించాల్సిన పరిణితి చంద్రబాబు దగ్గర కనిపించడం లేదని కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కాపుల పట్ల కక్షతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కేవలం హింసాత్మక సంఘటనలను ఎవరూ ప్రోత్సహించరు, కానీ వాటిని అడ్డం పెట్టుకొని తుని సంఘటన పదే పదే గుర్తు చేస్తూ ఎక్కడో రాయలసీమ వాళ్ళు తుని సంఘటనకు పాల్పడ్డారని చెప్పిన చంద్రబాబు గారి మంత్రులు కానీ ఇప్పుడు ఎందుకు కోస్తాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో ఈ సామాజిక సమస్యల పట్ల వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించి ఈ సమస్యను మరింత జటిలం కాకుండా, ఇబ్బంది కలగకుండా, ఎవరికి సమస్యలు రాకుండా పరిష్కరించాలని చిరంజీవి తన లేఖలో కోరారు. అలాగే ఎస్సీల వర్గీకరణ సంబంధించి గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా చిరంజీవి తన లేఖలో పూర్తి చేశారు. అలాగే బీసీలకు సప్లాను, చట్టబద్ధమైన సప్లాను కల్పిస్తామని కూడా గతంలో చెప్పారు. కాబట్టి కాపుల రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ, అలాగే బీసీలకు చట్టబద్ధత కల్పిస్తూ చేసిన హామీని కూడా తక్షణం తీర్చాలనేది చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. కాపు, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాల్సిందే అని కూడా ఈ లేఖలో చిరంజీవి డిమాండ్ చేశాడు. ప్రతిభ. రైట్, థాంక్యూ చంద్రశేఖర్. ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి లేఖ రాశారు. ముద్రగడ పద్మనాభం అరెస్ట్ ని ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాపుల పట్ల ప్రభుత్వం ఏకపక్ష వైఖరి అనుసరిస్తోందని తెలిపారు. ఆయన తుని ఘటనలో అరెస్టులపైన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు చిరంజీవి.